ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం ముందు మనము సనాతనము లేదా సనాతన ధర్మము అనేటువంటి దానిపైన కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. అలాగే మరి హిందూ మతం యొక్క మూల, ముఖ్యంగా అది మతంగా ఏ విధంగా రూపాంతరం చెందుతూ వచ్చింది అనేటువంటి కొన్ని సంగతులు మనం చెప్పుకుందాం. మరి ఈ సమయంలో మొట్టమొదటగా సనాతన ధర్మము అనేటువంటి మాటను మనము మాట్లాడుకుందాం. సనాతనము అనంటే మరి శాశ్వతమైనది, ఆరంభము అంతము లేనటువంటిది, ప్రాచీనమైనది అని అర్థాలు చెప్పుతూ ఉంటారు ఈ యొక్క హిందువులు. మరి ఈ సనాతనము అనంటే శాశ్వతమైనది అన్న మాట మనం చెప్తున్నప్పుడు, మరి శాశ్వతమైనది అని అంటే దానికి ఒక సమయము అనేటువంటి లేనటువంటిది, ఆరంభము అంతము లేనటువంటిది అని చెప్పుకున్నప్పుడు మరి ఇది మానవులకు ఎలా చెందుతుంది? ఎందుకనంటే మానవుల యొక్క ఉనికి కేవలము 3 లక్షల సంవత్సరాలు అని చెప్పి మనము శాస్త్రీయబద్ధంగా, సైంటిఫికల్గా శాస్త్రజ్ఞులైనటువంటి వారు తెలియపరిచారు. 3 లక్షల సంవత్సరాలే అని చెప్పినప్పుడు మరి మానవులు లేనిది మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకనంటే మానవ మనుగడ నుంచే మతం అనేటువంటిది పుట్టుకొస్తుంది. మరి మానవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడని చెప్పినప్పుడు అది శాస్త్రబద్ధంగా అది నిరూపణ కావాలి. లేకపోతే అది కేవలము చీకట్లో బాణం వేసినట్టు వృధా ప్రయాస అవుతుంది. అంటే దానికి ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటిది కాబట్టి ఆ మాటకు విలువ అనేటువంటిది ఉండదు. కాబట్టి అసలు మానవులతోనే మతం అనేటువంటిది పుట్టుకొచ్చింది అన్నది సరైన మాట. మరి ఈ మతము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మతం అనేటువంటిది కేవలము 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ భూమి మీద మతం అనేటువంటిది ఉన్నదని చెప్పి మనము భావించుకోవాలి. అంతకుముందు ఒకవేళ 3 లక్షల సంవత్సరాల నుంచి మానవుడి భూమి మీద ఉండుగాక, ఒకవేళ వారు ఏదైనా మతము కలిగి ఉండొచ్చు, కానీ అది కేవలం హిందూ మతమే అని చెప్పడానికి వీల్లేదు. అది కేవలము ఊహాజనితమైనటువంటిది, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఉన్నా అది హిందూ మతం కాకపోవచ్చు, క్రైస్తవ మతం కాకపోవచ్చు, ఏ రకమైనటువంటి మతం యొక్క రంగును పురమడానికి వీల్లేదు. ఇక మనము 2000 సంవత్సరాల నుండి మతము అని చెప్పి మనం భావించుకున్నప్పుడు అది హిందూ మతం అని అనుకుందాం. హిందూ మతము తర్వాత మనం వాస్తవంగా ఆ సమయం నుంచే ఈ వేదాలు, ఉపనిషత్తులు అనేటువంటి రాయడం అనేటువంటిది జరుగుతూ వచ్చిందని చెప్పి మనం భావించుకుందాం. అయితే ఈ యొక్క యూదా మతం కూడా దాదాపుగా ఒక 500 సంవత్సరాల యొక్క తేడాతో, అంటే ఆ తర్వాత వచ్చినటువంటి 500 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటిది అనుకుందాం. గుడ్డిగా ఏదో, ఎందుకనంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి హిందువులు ఉంటారు కాబట్టి వారిదే ముందని చెప్పి మనదే 500 సంవత్సరాలు వెనుకని చెప్పి అనుకున్నప్పుడు, క్రీస్తు పూర్వము అది 1500 సంవత్సరాల నుంచి ఈ యొక్క బైబిల్ గ్రంథము రాయడము, ఆ చరిత్ర జరిగిందని చెప్పుకోవడము అనేటువంటిది మనం అనుకుంటుంటాం. అంటే అదొక రూపకల్పన జరిగింది అనడానికి. ఎందుకనంటే వాస్తవంగా మరి 6000 సంవత్సరాలని చెప్పి ఒక దొడ్డ లెక్కన ఈ యొక్క మానవ చరిత్ర ఉన్నదని చెప్పి బైబిల్ చెప్తుంది. కానీ వాస్తవానికి దేవుడు అనే విషయానికి వచ్చినప్పుడు దేవుడు మరి ఆయనకు సమయం అంటూ లేదు, ఆయనకు సంవత్సరములు మితిలేని సంవత్సరములు కలిగిన వాడు అని చెప్పి, ఆయన కాలాతీతుడు అని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది.
సరే, అంత లోతుల్లోకి మనం వెళ్ళే బదులు మతము ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మత గ్రంథాలు ఎక్కడి నుంచి రాయబడి, ఏ సమయం నుంచి రాయబడ్డాయి అని చెప్పి చెప్పుకున్నప్పుడు, మత గ్రంథాలు క్రీస్తుకు పూర్వము హిందూ మతము 2000 సంవత్సరాల నుంచి రాయబడిందని చెప్పి చెప్పుకుంటున్నాము. అలాగే ఈ యొక్క యూదా మతం అనేటువంటిది కూడా ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత, అంటే 1500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి రాయబడిందని చెప్పి మనము దొడ్డగా మనం చెప్పుకుంటుంటున్నాం. అది క్రీస్తు పూర్వము రాయబడిన గ్రంథాలు ఉన్నాయి, ఆ తర్వాత క్రీస్తు తర్వాత కూడా రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం రాయబడిన గ్రంథాలేమో అది పాత నిబంధన అని, అంతేకాకుండా క్రీస్తు తర్వాత రాయబడిన గ్రంథాలేమో కొత్త నిబంధన అని చెప్పి చెప్పుకుంటున్నాం. సరే, అది లోతులోనికి అంతగా మనం పోనవసరం లేదు. ఇప్పుడు సనాతనం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మానవ ఉనికే 3 లక్షల సంవత్సరాలు అని చెప్పుకున్నప్పుడు, మరి ఈ యొక్క హిందూ మతం అనేటువంటిది క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నప్పుడు, ఇక శాశ్వతమైన మతం అని చెప్పడానికి ఎలా వీలు పడుతుంది? ఎందుకనంటే అది ఎప్పటి నుంచో ఉన్నది, లేకపోతే సనాతనమైంది, శాశ్వతమైంది అని చెప్పడానికి వీలు పడదు. ఎందుకనంటే దానికి ఆధారం గ్రంథస్థము అయినటువంటిది మాత్రం 2000 సంవత్సరాల క్రితం నుంచి అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇది కేవలం మళ్ళా ఈ యొక్క హిందూ మతం అనేటువంటిది సింధు లోయ, ఇండస్ వ్యాలీ నుంచి ప్రారంభమైంది. పారసీకులు ఇక్కడ ఉన్నటువంటి వారికి పిలువరాక, వాళ్ళ యొక్క నాలుక తిరగక, వాళ్ళు సింధువులు అని చెప్పి అనలేక, సింధు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క నాగరికతను హిందువులు అని చెప్పి పిలిచిన కారణంగా అది హిందూ అని చెప్పి వచ్చేసింది ఆ ప్రాంతాన్ని బట్టి. తర్వాత ఈ యొక్క మతాచారాలు, హిందూ మత ఆచారాలు ఉండటం బట్టి వాళ్ళు హిందువులు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వారి సాంప్రదాయాలను, వారి యొక్క ఆచారాలను చూసి వారు హిందువులు అని చెప్పి అది ఒక రకంగా ప్రాంతము గుర్తింపు పోయి కాస్త అది మతపరమైన గుర్తింపుకు వచ్చేసింది అనమాట. అందుకొరకు వాస్తవంగా హిందూ మత యొక్క గ్రంథాల్లో కూడా హిందూ అన్నటువంటి పదం మనం చూడము కూడా. మరి ఈ హిందువే సనాతనం అని అంటున్నారు. ఇది నాన్న అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, తాతకు దగ్గులు నేర్పినట్టు మా ముత్తాతకు నేనే పెళ్లి చేశాను అని చెప్పడం ఏదైతే ఉంటుందో, అట్లా ఈ వ్యక్తులు, ఈ హిందువులు చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మా తాతకు ముత్తాతకు మేమే పెళ్లి చేశాము అని అంటున్నారు అన్నమాట. అది ఎంత విడ్డూరము, అది ఎంత హాస్యాస్పదము. సరే, ఏది ఏమైనప్పటికీ మరి అది సాధ్యపడదు. ముత్తాతలకు మనం పెళ్లి చేయలేము. ఎందుకనంటే మన ముత్తాతలకు ఆ తర్వాత వచ్చినట్టు తాత కన్నాడు కాబట్టి, ఆ తర్వాత వచ్చిన తాత కన్నాడు కాబట్టి, ఇప్పుడు మన యొక్క నాన్న మనల్ని కన్నాడు కాబట్టి అది సాధ్యపడదు. సో అలా చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం ప్రజల్ని మోసగించడమే తప్ప మరేం కాదు. ఇకపోతే కొన్ని యుగాలని చెప్పడం జరిగింది. ఆ యుగాల గురించి ఆలోచించినప్పుడు దిమ్మ తిరుగుతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. చూడు, ఇక్కడ మనం చూసినట్టయితే సత్యయుగము అని చెప్పి, త్రేతాయుగం అని చెప్పి, ద్వాపర యుగం అని చెప్పి, కలియుగం అని చెప్పి ఈ యుగాలు కూడా పేర్లు చెప్పడం జరిగింది. అది మరి ఈ యుగాల గురించి ఆలోచించినప్పుడు మరి మానవులు 3 లక్షల సంవత్సరాల యొక్క ఉనికి ఉన్నదని చెప్పి శాస్త్రబద్ధంగా చెప్పిన యొక్క ప్రతి లెక్కను కూడా వీళ్ళందరూ కూడా తూట్లు పొడిచేసి దానికి విలువలేనటువంటిదిగా, మరి చీకట్లో బాణం వేసినట్టుగా, ఏమాత్రం కూడా ఇంకితము అలాగే కామన్ సెన్స్ తోటి లేకపోతే ఒక లాజికల్గా ఆలోచించినట్టు కనబడదు. ఎందుకంటే యుగాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అని చెప్తారు. అయ్యా, అవి కోట్ల సంవత్సరాలు లేవు నాయనా, కేవలం 3 లక్షల సంవత్సరాల నుంచి మానవ మనుగడ ఉనికిలోకి వచ్చిందేమో అనేటువంటి అంచనాకు వచ్చిరు శాస్త్రజ్ఞులు, అంతే. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు
ఇంకొక విషయం ఏంటిదనంటే మాది ఎంతో పురాతనమైనటువంటిది, ఇది శాశ్వతమైనది, ఇది సనాతనమైనది, ఇది గొప్ప మతం అని అంటారు. మరి గొప్ప మతం అయినప్పుడు ఇది సనాతనమైనటువంటిది అని చెప్పినప్పుడు మానవ యొక్క విలువలు, వాల్యూ ఆఫ్ లివింగ్, మానవ యొక్క జీవన ప్రమాణాలు గొప్పగా తీర్చిదిద్దబడాలి కదా. అంతేకాకుండా మతము అనేటువంటిది, అంతేకాకుండా సనాతనమైనటువంటిది, అది భారతదేశానికి సంబంధించినట్టుగా చెప్పుకుంటారు. లేదా భారతదేశంలోనే ఇది పుణ్యభూమి కాబట్టి ఇక్కడనే మతం పుట్టిందని చెప్తారు. మరి ఇక్కడ మతం పుట్టినప్పుడు ఇతర దేశస్తుల కంటే అత్యంత పరిణితి సాధించిన వారికి మనం బుద్ధి చెప్పగలిగిన స్థితిలో, అంతేకాకుండా ఇటు సైంటిఫికల్గా, ఇటు సోషల్గా, ఇటు ఎకనామికల్గా, అన్ని విషయాల్లో, ఇటు రాజకీయ పరంగా మనం వారికి పాఠాలు చెప్పే స్థితిలో ఉండాలి. మన ద్వారానే సమస్త లోకం అంతా కూడా, దేశాలు, జనాంగాలు, సకల విధములైన భాషలు మాట్లాడగలిగినటువంటి వారు, ఖండాలు, ఉపఖండాలు అంతటికి మనమే జ్ఞానం అందించేటువంటి వారంగా ఉండాలి. కానీ మనమే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ఎందుకు చదువుకొని వస్తుంటున్నాము? మన బుద్ధి ఎందుకు అంత కాస్తంత డౌన్ స్థితిలో ఉన్నది జ్ఞానముతో సహా అంటే ఇది కేవలము ఇతరులు కించపరుస్తూ మనల్ని హెచ్చించుకోవడం తప్ప ఇదేమి కాదు. ఎందుకనంటే మీరు తప్పు పట్టుకోకపోతే చదువుల తల్లి ఇక్కడనే పుట్టిందని అంటారు, చదువుకొని మాత్రం బయట దేశాలకు పోతారు. బయట దేశాలకు ఎక్కడున్న చదువుకున్నటువంటి చదువుతోటి వీళ్ళు గొప్ప జ్ఞానం సంపాదించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ రాజకీయాలు చేసి మన భారతదేశమే గొప్పది, జై భారత్ మాత అని అంటారు. భారత్ మాత అన్న తప్పు కాదు. ఎందుకంటే ప్రజానీకంలో తల్లి లాంటి తండ్రి లాంటి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు తల్లి లాంటి లక్షణాలు ప్రజానీకంలో ఉన్నప్పుడు భారత మాత అంటే తప్పు కాదు అక్కడ. ఎందుకంటే ఈ మనుషులే మనల్ని తల్లిగా చూస్తారు, ఈ మనుషులే మనల్ని తండ్రిగా చూస్తారు. కానీ ఒక్కటి మేము డిఫర్ చేసేటువంటి విషయం ఏంటిదనంటే, మన భారతదేశము ఇంత వెనుకబడి ఉండడానికి గల కారణము ఏంటిదనంటే, మన భారతదేశంలో మతపరమైనటువంటి హెచ్చుతగ్గులు అనేటువంటి ఉండేవి, మతములో వివక్ష అనేటువంటిది ఉండేది, అన్యాయము అక్రమం అనేటువంటిది ఉండేది. కాబట్టే ఏ మతంలో లేనటువంటి మరి సాంఘిక సంస్కర్తలు పుట్టుకొచ్చారు మన భారతదేశంలో. అది కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మతములో ఉన్నటువంటి జాడ్యాలను తొలగించి, మూఢనమ్మకాలను తొలగించి, మతపరమైనటువంటి బంధకాల నుంచి వారిని విడిపించి, వారికి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, అంతేకాకుండా మంచితనము బోధించడానికి అనేకమైనటువంటి సాంఘిక సంస్కర్తలు లేచారు. విదేశస్తులు కూడా ఉన్నారు ఈ సంస్కర్తలలో. నేను చాలా డీటెయిల్స్కి వెళ్ళడం లేదు, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మన భారతదేశ సంస్కర్తలు ఎక్కువగా దేని నుండి మనకు సంస్కరించారు అని అంటే, కులం అనేటువంటి జాడ్యము నుంచి మనల్ని విడిపించారు. సమానత అందరికీ కలగాలి, మతపరంగా కూడా, అంతేకాకుండా ఇటు రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, అన్ని విషయాల్లో కూడా మనకు సమానత్వం కావాలి అని చెప్పి పోరాటం చేశారు. మరి అట్లా పోరాటం చేసినటువంటి వారు ఎక్కువ మొదటి ప్లేస్లో ఉండేటువంటి వారు రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, జ్యోతిరావు పులే, అంతేకాకుండా సావిత్రిబాయి పులే, అంతేకాకుండా ద్వారకాంత్ గంగూలీ అట. మరి మహాత్మా గాంధీ మొదలగు వారు ఈ లోకంలో, లేకపోతే ఈ యొక్క ఇండియాలో చాలా మట్టుకు వారు ఏం చేశారని అంటే సంస్కరణలు తీసుకొచ్చారు. నేను ఆ సంస్కరణలు ఏమేమి తీసుకొచ్చారన్నది నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను.
సాధారణంగా కొన్ని విషయాలు మాత్రమైతే నేను మాట్లాడతాను. ఏంటిదనంటే అస్పృశ్యత, అంటరానితనము ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. విద్య లేనటువంటి వారికి, అట్టడు వర్గాల వారికి విద్య కావాలని చెప్పి వారు పోరాటం చేశారు. ఎందుకనంటే కొందరు ఉన్నత కులస్తులకు సంబంధించినటువంటి వారు కింది కులస్తులకు ఆ యొక్క విద్యను దూరం చేశారు కాబట్టి విద్య కావాలన్నారు. అంతేకాకుండా చూసినట్టయితే రాజకీయపరమైనటువంటి విషయాలు, ఆర్థికపరమైన విషయాలను కూడా కొన్ని కట్టుబాట్లు చేసిన విధానం బట్టి ఈ యొక్క అట్టడుగు కులాలకు సంబంధించిన వ్యక్తులు ముందుకు వచ్చి పరిపాలన చేయలేని పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మరి ఇంతమంది సంస్కర్తలలో ముఖ్యంగా మనము మరవజాలని ఇంకో వ్యక్తి ఉంటాడు. ఆయన లెజెండ్, మరి ఆయన గొప్ప సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఇతర దేశాల్లో చదువుకొని ఇతర దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి ఈ యొక్క రాజ్యాంగం రూపకల్పన చేయడానికి ఎక్కువ ప్రయాసపడ్డది ఆయననే, ఎక్కువ కృషి చేసింది ఆయననే. కాబట్టి ఆయన మన దేశస్థుడై ఉండటము మన గర్వకారణము, మన అదృష్టం కూడా. కాబట్టి మరి యొక్క సనాతనం అనేటువంటిది అది వట్టి ట్రాష్ మాత్రమే. ఎందుకంటే సనాతనం అని అంటే శాశ్వతమైనది, దేవునికి సంబంధించింది. అది దేవుడు ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, టైం తెలియదు. కాబట్టి టైం తెలియనటువంటి వాడే దేవుడు, టైం లేనటువంటి వాడే దేవుడు. ఆయనకు మనం ఆపాదించుకోవాలి. మరి ఆ దేవునికి ఏ మతపు యొక్క రంగును పులుముతావు? హిందూ మతమా, కాషాయమా, లేకపోతే క్రైస్తవమా, తెల్ల యొక్క కలరా, మరి ఇస్లామా, ఆకుపచ్చదా? కాదు కదా. దేవుడు అంటే దేవుడు అంతే. కాబట్టి మరి దేవుడు శాశ్వతుడు అని చెప్పుకోవాలంతే. అది కేవలం హిందూ మతమే అని చెప్పడము వివక్ష, వినేవాడిని ఊదరగొట్టడం. వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకువాడ వినేవాడు అన్నట్టు వానికి ఏదైనా చెప్తాడు వీడు. అలా చేయకుండా మనం నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా, సత్యంగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.